మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పట్టుకో. తుడు. మొత్తం ఇల్లంతా అద్దంలా తుడవాలి. నేనా? ఏయ్, చెప్పేది నీకే. తుడు. ఏంటి ఆగావు? కానీ కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా నరసింహుడా, సరిగ్గా కదిరి నరసింహుడా, మేటైన ఎక్కడాడ నిన్నే కానీ తుడు. ఎక్కడాడ నిన్నే నమ్మితురా, బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది, రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది. హే శక్తి, ఏంటిది? ఇదెవరు తుడుస్తారు? ఏంటి చూస్తున్నావు? రా. సరిగ్గా క్లీన్ చేయి. ఆబా, మంట! అమ్మో, మంట! ఏయ్, మంట లేదు గింట లేదు. ఫస్ట్ పంచేయి. ఆ జనని వచ్చింది నన్ను పని మనిషిగా మార్చిందని భయపడి చచ్చా. పట్ట పగలు పీడకల. బిర్రుగా తిని గుర్రు పెట్టి నిద్రపోతే ఇలాంటి కళ్ళ వచ్చి చస్తాయి. అమ్మో, ఈ కళ నిజం కాకూడదు. అవును, అస్సలు కాకూడదు. జననికి మధు చిన్నాలు తన కన్నపిల్లలు కాదని తెలిసినా ఎందుకు గుణ దగ్గరికి రాలేదు? నిజం చెప్పలేదు. అసలు ఈవిడ మీ కన్న తల్లేనా? అంటే జనని చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచింది కాబట్టి వాళ్ళు తన పిల్లలే అని గట్టిగా నమ్ముతుంది. వాళ్ళని వదులుకోలేక, గుణకి నిజం చెప్పలేక దానిలో అదే
సతమతమవుతూ కుమిలిపోతూ ఉంది. అందుకే కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. పేగు బంధం కోసం పిల్లల్ని వెతుకుతుంది, కాని పెంచిన ప్రేమ కోసం వీళ్లు దూరం కాకూడదు అని బాధపడుతుంది అని దీన్ని బట్టి బాగా అర్థమైపోతుంది. కాని అసలు జనని గుణాకి నిజం చెప్పకుండా ఎన్ని రోజులుంటుంది? ఎప్పటికైనా తన పిల్లలు దొరకగానే ఆ సంతోషం ఆపుకోదు కదా. గుణాతో పంచుకోవాలని ఆరాటపడుతుంది కదా. హో! ఒకవేళ జనని డైరెక్ట్గా గుణకి చెప్పలేకపోయినా ఇంకెవరి ద్వారా అయినా గుణకి నిజం తెలిస్తే, ఓమ్మో, ఇంతే సంగతులు. నా బతుకు శంకరగిరి మాన్యాలే. కానీ DNA రిజల్ట్స్ తో ఆ విషయం జననికి కూడా తెలిసిపోయింది కదా. తెలిసిపోవడం ఏమిటి? తన పిల్లల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో పడింది. ఆ పని మీదే అనుకుంటా ఇవాళ వెటర్నిటీ హాస్పిటల్కి వచ్చి తన సొంత పిల్లల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అంటే జనని తన పిల్లలెవరో తెలుసుకోవడానికి ఎంక్వైరీ మొదలుపెట్టిందన్నమాట. దానికి దాని పిల్లలెవరో తెలిస్తే నాకు ప్రమాదం. నా బతుకు వీళ్ల కాళ్ల మధ్య ఫుట్బాల్ అవుతుంది. నా కొడుకు జీవితం నాశనమైపోతుంది. చిల్లర కోసం వీళ్ల దగ్గర ముష్టి అడుగుతూ చేతులు చాచాల్సొస్తుంది. చరణి కంటే ముందే నేను తొందరపడాలి. దాని పిల్లలెవరో నేను తెలుసుకోవాలి. కానీ ఎలా? ఆ శేషు ఏమో డీటెయిల్స్ చించేశాడు. ఏ ఆధారం లేకుండా ఏ దోవన పడి వెతుకుతాను? దాని పిల్లలు దాని కంటపడేలోపే నేను వాళ్ళని కైలాసానికి పంపటానికి రూట్ మ్యాప్ సిద్ధం చెయ్యాలి. నేను వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు తయారు చేయించాలి. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క రూటు ఆ జనని ప్రతి అడుగు మీద, ప్రతి కదలిక మీద కన్నేసి ఉంచడం. దాన్ని ఫాలో అవుతూ దానికంటే ముందు దాని పిల్లల దగ్గరికి నేను అప్రోచ్ అవుతా. వీలైతే తప్పించటం, లేకపోతే పైకి పంపించటం. శక్తి రెప్ప వెయ్యొద్దు. జనని ప్రతి మూమెంట్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలి. అది వాళ్ళని చేరేలోపే నేను వాళ్ళని చేరాలి. వాళ్ళ ఆరా తీయాలి. అప్పుడే నాకు లైఫ్, నా కొడుక్కి ఫ్యూచర్. లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. నో, అలా జరగడానికి వెళ్ళలేదు. అన్నీ కరెక్ట్గా చూసుకున్నావు కదా? చెక్ చేసుకున్నానమ్మా. ఇంకే ఇబ్బంది ఉండదనుకుంటాను. సరే అయితే వెళ్ళిరా. ఇవాళ్ళైనా నీ పనవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. మన ప్రయత్నం మంచిదైనప్పుడు దేవుడు తప్పకుండా సహకరిస్తాడు. కానీ ఎందుకో నా విషయంలోనే కాస్త చిన్న చూపు చూస్తున్నాడు. కొన్ని రోజులు ఆయన పూజ మానేశాను కదా, ఇంకా కోపం కంటిన్యూ చేస్తున్నట్టున్నాడు. అలా కోపం ఉన్నవాడైతే నీకు నీ పిల్లల విషయం తెలిసేలా ఎందుకు చేస్తాడే? ఎందుకు చేశాడో ఏమో. అభిమన్యుడి పద్మవ్యూహంలో ప్రయాణంలా ఉంది నా ప్రయాణం. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. హరి, బాగున్నావా? బాగున్నానమ్మా. ఎక్కడికి బయలుదేరావు? అది బయట చిన్న పనుంటే బయలుదేరుతున్నాను. నేను నీకోసం వచ్చానమ్మా, నిన్ను కలుద్దామని. అలాగే, సరే రా, కూర్చొని మాట్లాడుకుందాం. రా. కూర్చో హరి, చెప్పు. హరి, బాగున్నావా? ఇన్ని రోజులకి మేము గుర్తొచ్చామా? నిన్ను చూసి ఎన్నాళ్ళు అయినట్టుందిరా. నాకు అలాగే ఉన్నామమ్మా. కానీ ఏం చేస్తాం, ఆ
దేవుడు ఎప్పుడు కలుపుతాడో ఏమో. మన ప్రయత్నాలే మనల్ని కలపాలి కానీ దేవుడేం చేస్తాడు? మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుడి సహకారం ఉండాలి, అది గుర్తుంచుకో. అవునరా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. ఇంకా అక్కడ సంగతులేంటి? మీ నాన్న ఎలా ఉన్నారు? నాన్న బానే ఉన్నారు. ఆ మధ్య కాస్త వ్యసనానికి అలవాటు పడ్డారు కదా, మానేశారా? మానేయటం కాదు గాని తగ్గించినట్టున్నాడు. ఈ మధ్య గతంలోలా ఎప్పుడూ తాగటం లేదు. ఇంకా కొన్ని రోజులు చూస్తే కానీ కన్ఫర్మ్గా చెప్పలేను. నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలిరా. నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా. ఉండరా, నీ కాఫీ పెట్టి తీసుకొస్తాను. అమ్మా, ఆ? హరికి నా చేతి కాఫీ అంటే ఇష్టం, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా ఉండమ్మా, కాసేపు కూర్చో, నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? ఏరా, నాతో ఏమైనా పని మీద వచ్చావా? నేను నిన్ను ఇలా అడగాల్సి వచ్చినందుకు నాకు బాధగా ఉందమ్మా, కానీ తప్పటం లేదు. ఏంట్రా అంత బాధపడే విషయం నన్ను అడిగేది? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అమ్మా? నీ దగ్గర నేను దాచేదేముంది? అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? నేను దాస్తున్నానని నీకెందుకు అనిపిస్తుంది? ఏమీ లేదమ్మా, నిన్న నువ్వు మెటర్నిటీ హాస్పిటల్లో డాక్టర్లా కనిపించావని నాన్న చెప్పాడు. నువ్వు వేసుకోకూడని డ్రెస్ వేసుకొని నువ్వు చెయ్యని ప్రొఫెషన్లో ఎందుకు కనిపించావు? ఏదైనా ప్రాబ్లమా? అది ప్రాబ్లం ఏం లేదు. చూడమ్మా, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకో ప్లీజ్ అమ్మా. నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నిన్ను ఎక్కడ ఎలా అవమానించినా అది నాకు అవమానమేనమ్మా. చెప్పమ్మా, నా వల్ల ఏ హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఏంటి తరుణ్, మీ నాన్న ఎంక్వైరీ చేయమని నిన్ను పంపించాడా? ఎంక్వైరీ ఏంటమ్మా? నీ మైండ్లోకి నాన్న గురించి తప్పుగా ఆలోచన రానివ్వకు. నాన్నలో వచ్చిన మార్పు నీకు తెలియాలమ్మా. నువ్వు అబ్జర్వ్ చేయడం లేదు. నాన్న నీలా కాకుండా చాలా ఫెయిర్గా ఆలోచిస్తున్నాడమ్మా. నువ్వెందుకు మీ నాన్న అడగమన్నాడా ఎంక్వైరీకి వచ్చావా అని అడుగుతున్నావు? అంటే ఓ విధంగా నువ్వేదో చేయకూడదు చేస్తున్నావు అని కమిట్ అయినట్టే కదా. చెప్పమ్మా, అలా హాస్పిటల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? హరి ప్లీజ్, ఇప్పుడు నన్నేం అడగద్దు.
నేను చిన్న పనిలో ఉన్నాను, తర్వాత వివరంగా అన్నీ చెప్తాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి. అమ్మా, హరికి తినడానికి ఏమైనా పెట్టి ఆ తర్వాత కాఫీ ఇవ్వు. వెళ్ళొస్తాను. అయ్యయ్యో, కాలేజీకి రెడీ అవ్వకుండా కూరగాయలు కట్ చేస్తావేంటమ్మా? నువ్వు వెళ్ళాలి కదా. ఈ పనులన్నీ నేను చేసుకుంటాను కదమ్మా. నువ్వెందుకు చెప్పు? వద్దంటున్నా అన్ని పనులు భుజాన వేసుకొని చేస్తూ ఉంటావు. పర్లేదులేమ్మా, ఇంటి పనులన్నీ నీ మీద వేసి నేను కాలేజ్కి వెళ్తే మాత్రం ఏం బాగుంటుంది? ఇంట్లో ఉన్నది మనమిద్దరం ఆడవాళ్ళమే కదా. నీకు కాస్తైనా హెల్ప్ చేయకపోతే నాకు ఏదోలా ఉంటుందమ్మా. ఏంటో, కాలేజీకి వెళ్లే ముందు సాయంగానే ఉంటావు. కాలేజీ నుంచి వచ్చిన దగ్గర నుంచి నా పనిలోనే మునిగిపోతావు. నా మూలంగా నీ చదువుకేమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నా బాధ. చదువుకి పనికి ఏం సంబంధం లేదమ్మా. నా చదువు నేను చూసుకుంటాను. అమ్మా, ఏంటమ్మా? కేశవ్ మావయ్య బైక్ మీద కాలేజ్కి వెళ్ళనమ్మా. ఏమైందమ్మా? ఎందుకు వెళ్ళనంటున్నావు? ఆ బండి మీద వెళ్ళడం నాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా. నువ్వే కదా ఒప్పుకొని కాలేజీకి వెళ్ళడానికి డబ్బులు తీసుకున్నావు. అప్పుడేదో తీసుకున్నాను, కానీ నాకు అలా మావయ్య బండి మీద కూర్చొని వెళ్ళడం ఇష్టం లేదు. మావయ్య ప్రవర్తన నాకు నచ్చట్లేదు. ఏంటే, ఏమన్నా అన్నాడా? అన్నాడో అనలేదో, నాకైతే బండి మీద వెళ్ళడం ఇష్టం లేదు. ఎలాగోలా ఆ తీసుకున్న డబ్బు వడ్డీతో సహా తీర్చేస్తాను. నువ్వు మావయ్యతో మాట్లాడి నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి రావద్దని చెప్పు. తీరా వచ్చాక గొడవ పడ్డం నాకిష్టం లేదు. అది కాదే, ఈ మాట నేను చెప్తే వాడు వింటాడా? పైగా నువ్వే కదా వాడికి మాట ఇచ్చావు. ఇక్కడ పైకి ఎక్కుతావు, కాలేజీ దగ్గర దిగుతున్నావు, అంతే కదా? అంతే కదా అన్నంత తేలిక కాదమ్మా. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. నేను వెళ్ళను కాక వెళ్ళను. నువ్వే ఎలాగైనా మాట్లాడి మావయ్యను ఒప్పించు. తను నీ మాట వింటాడు. లేదంటే నా మీద విరుచుకు పడతాడు. కోపంతో చేయి చేసుకున్నా చేసుకోవచ్చు. నేను రానని తెగేసి చెప్పమ్మా. వీడేదో వెదో పనులు చేసుంటాడు, అందుకే అది అంత కరాఖండిగా వెళ్ళను అని చెప్తుంది. ఏంటక్క
రే, ఒక్క పూట దాన్ని బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళి ఏం పాపిష్టి పనులు చేసావురా? అదేంటో కరాఖండిగా నీ బండి ఎక్కను అని చెప్పేస్తోంది. కొత్తగా అది అంత ధైర్యంగా మాట్లాడడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసినా అది మొండికేసింది. నీ బండి మీద కాలేజీకి వెళ్ళనని తెగేసి చెప్పేసింది. ఇంకా నీ కండిషన్ గురించి 4 రోజులు మర్చిపో. ఆ తర్వాత నేను చూసుకుంటాను. ఏంటక్క, డబ్బులు తీసుకున్నప్పుడు లేనిది నాతో కాలేజీకి రమ్మంటే పౌరుషం వచ్చిందా? దానికి ఇష్టం వచ్చినప్పుడు మాట మార్చి రానంటే నేను వదిలేస్తానా? దాని సంగతి నేను తేల్చుకుంటాను. నువ్వు ఫోన్ పెట్టే. అది కాదురా, నేను చెప్పేది విను. ఇప్పుడు వీడేం చేస్తాడో ఏంటో అర్థమై చావట్లేదు. నిన్న నువ్వు మెటర్నిటీ హాస్పిటల్లో డాక్టర్లా కనిపించావని నాన్న చెప్పాడు. అంటే ఓ విధంగా నువ్వేదో చేయకూడదు చేస్తున్నావు అని కమిట్ అయినట్టే కదా. చెప్పమ్మా అలా హాస్పిటల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? నిన్నటిదాకా మధు చిన్నాలు ప్రశ్నలు అడిగి అడిగి విసిగిపోయారు. ఇప్పుడు అసహించుకుంటున్నారు. ఇవాల్టి నుంచి తరుణ్ కూడా మొట్టమొదటిసారిగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. నా కన్న పిల్లల విషయం తెలియడం ఆలస్యమైతే వీడు నన్ను అసహించుకుంటాడు. నేనిప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని సమాధానపరచలేకపోతున్నాను, సంతోషంగా ఉండనివ్వలేకపోతున్నాను. ఇదెలా ముగుస్తుందో అని తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అసలు పిల్లలు ఎలా మారారో తెలీదు, వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా పెరుగుతున్నారో అనే దానికన్నా వీళ్ళందరి బాధకి నేను కారణమయ్యాని అనే బాధ నన్ను ఎక్కువ బాధ పెడుతుంది. అంతా అయోమయంగా ఉంది. చెప్పుకోవడానికి అమ్మ భగవంతుడు తప్ప నాకెవ్వరూ కనిపించడం లేదు. నువ్వు ఏమీ లేదన్నా ఏదో ఉందని నాకు అర్థమవుతుంది. నేను అమ్మని అడిగితే తను సమాధానం చెప్పకుండానే దాటేసి వెళ్ళిపోయింది. నేను అబ్జర్వ్ చేస్తే నా దగ్గర దాస్తున్న విషయం నీకేదో తెలుసు అనిపిస్తుంది. నా మీద ఒట్టేసి చెప్పామమ్మా, నీకేమీ తెలియదని చెప్పామమ్మా.